హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్తోని గ్రేవీ కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ టైప్లో చేసుకొని తినండి. ఎంతో కమ్మగా రుచిగా సూపర్గా ఉంటుంది. దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీ కానీ, రొట్టె కానీ, రాగి సంగటైనా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఏం చేద్దాం అంటే ముందుగా చికెన్ తీసుకునేసి నీట్గా రెడీ చేసుకునేసి, నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను. ఒక లెగ్ పీస్ కూడా తీసుకున్నాను. లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం నాకు. అందుకని దాన్ని ఏంటంటే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం సైజులో పెద్దది కాబట్టి దీనికి ఈ విధంగా ఘాట్లు పెడితే బాగా ఉడుకుద్దని. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసి, ఒక 2 స్పూన్లు కారం కూడా అందులో వేసి, ఒక స్పూను సాల్ట్ వేసాను. ఒక స్పూన్ మందం ఏంటంటే నూనె వేసుకునేసి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏంటంటే దీన్ని ఒక వేలో మంచి పర్ఫెక్ట్గా కానీ చేసుకున్నాం అంటే సూపర్ రుచి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎలా చేయాలో, ఎలా చేశానో అర్థమవుతుంది. ఇప్పుడు దీన్నైతే ఒక అరగంట సేపు ఊరబెట్టుకుందాం, పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 1-1.5 స్పూన్ ధనియాలు వేసి, కొద్దిగా చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ అనాస, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి ఏంటంటే ఒక 2 స్పూన్లు మందం ఇట్లా సన్నగా చీల్చుకొని వేసి బాగా ఫ్రై చేసి ఈ టైప్లో స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి, మళ్ళీ అదే ఫ్యాన్లో కాస్త నూనె వేసుకునేసి ఒక 2 ఎర్రగడ్డలని సన్నగా పొడవుగా తరిగి ఇలా వేసుకునేసి వాటిని కాస్త అలా వేగనిచ్చి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా గసగసాలు వేద్దాం. అది ఫస్ట్ వేయకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు వేస్తే ఏమి కాదు. అవును, వెంటనే టమోటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక 2 లేదా 3 అవి కూడా వేసి ఇవన్నిటిని కూడా ఈ టైప్లో బాగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి, చూడండి ఈ టైప్లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఏంటంటే మాడకుండా చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందాక ఏదైతే మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అవి చల్లారని చేసి ఈ విధంగా పొడి కొట్టి పెట్టుకోవాలి. చల్లారక ముందే మాత్రం అస్సలే వేయద్దు, చల్లారినాకే గ్రైండర్లో వేయాలి. చల్లారక ముందైతే వేడి మీద రోట్లో వేసి దంచుకోవాలి, సూపర్గా ఉంటుంది. ఈ టైప్లో పొడి కొట్టి దీన్ని పక్కన పెట్టి మళ్ళీ అదే మిక్సీ జారీలో ఇప్పుడు మనం ఏదైతే బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం ఎర్రగడ్డలు, టమోటాలు వీటిని కూడా అందులో వేసి ఇవి కూడా చల్లారాలి. చల్లారిన తర్వాతనే వేసుకోండి, వేడి మీద మాత్రం వేయొద్దు మిక్సీ జారీలో. ఈ టైప్లో మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ నీరు శాతం తక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి నూనె పోసి ఒక బిర్యానీ ఆకుని మధ్యలోకి ఇరిసి వేసుకునేసి 2 పచ్చిమిరపకాయలని ఇలా ఇరిసి వేసుకునేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా పచ్చగా దంచేసుకుంటే సూపర్ రుచి ఉంటుంది అన్నట్టు. ఈ టైప్లో దాన్ని అడుగంటకుండా కాస్తలా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు మీదకించి కొత్తిమీరను వేసుకునేసి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, దాన్ని కూడా కాస్తలా వాడనివ్వాలి. వాడనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా అందులో వేసి దాన్ని కూడా బాగా కలిపి ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో ఇంకా చిన్న నీళ్ళు పోసి వేసుకుంటే కొద్దిగా లూజ్ ఎక్కుతుంది. అప్పుడు ఇది బాగా ఉడకటానికి బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా అంతా పెరుగు వేసుకుందాం. అది ఎంత అంటే ఒక చిన్న కప్పు సరిపోతుంది. దాన్ని కూడా వంటలు కట్టకుండా బాగా కలుపుతూ ఈ టైప్లో ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకుందాం. వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఊరబెట్టిన గిన్నెలో కాస్త నీళ్ళు పోసి అందులో పోసేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఏంటంటే బాగా పట్టే విధంగా మనం ఈ టైప్లో మిక్స్ చేసుకునేసి మీదకించి కాస్త పుదీనా, కొద్దిగంత కరివేపాకు, అది కూడా ఒక 2 స్పూన్లు మందం సరిపోతుంది, అంటే చిన్న కప్పుతోనే. ఇప్పుడు మనం ఇవంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. ఇప్పుడు చూడండి ఈ టైప్లో డమ్ అనేది ఏంటంటే పైకి నూనె మొత్తం సపరేట్ అవుతుంది. మన ఈ పేస్ట్ లెగించి ఆయిల్ మొత్తం ఈ టైప్లో సపరేట్ అయిన తర్వాత కాస్తలా అడుగు కలబెట్టుకుంటూ మనం ఏద్దాం, ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మసాలా పొడి దాన్ని కూడా మీదకించి చల్లుకునేసి కాస్త సాల్ట్ వేసుకుందాం. మనకి ఉప్పు సరిపోయే మందం, రుచికి మందం, ఓకేనా. వేసినాక ఇప్పుడు బాగా ఈ టైప్లో కలుపుకోవాలి. మనం ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ ముక్కని చెదరకుండా చూసుకునేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు నీళ్ళు మనకి ఎన్ని అవసరమో, మనకి సూప్ ఎంత కావాలా
దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత కాస్త ఇలా కలపెట్టేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. అంటే 6-8 నిమిషాల సేపు ఉడికిందంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి అందులో కాసేపు ఇందులో కాసేపు అట్ట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ టైప్లో మనకి ఎంత అవసరమో అంత సూప్ చూసుకున్న తర్వాత ఆ గ్రేవీ మీదకించి కొత్తిమీరను చల్లుకునేసి కాస్త అలా కలబెట్టుకోవాలి. ఆ వచ్చే స్మెల్లోనే మనకు అర్థమైపోతుంది ఈ కూర ఎలా ఉందన్నది. సూపర్గా ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కాకుండా. ఇది ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఉదయాన్నే దోశ పోసుకుంటాం కాదు, ఆ దోశలో ఒక్కసారి తిని చూడండి, నెంబర్ 1గా ఉంటుంది అన్నట్టు. దోశే కాదు, చపాతీయే కాదు, వేడివేడి అన్నమే కాదు, రాగి సంకటే కాదు, దేంట్లోకైనా కానీ ఖతర్నాక్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా.